అందరికీ నమస్కారం అండి. తాజాగా 'ఐ బొమ్మలు' సినిమాలు చూసేవారికి 'ఐ బొమ్మ' ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికన్నా ముందు తెలియజేస్తాను. ప్రస్తుతం చాలామంది థియేటర్స్‌లో సినిమాలు చూడడం మానేశారు. దీనికి బదులుగా ఓటీటీలో వచ్చే సినిమాలను, సీరీస్‌లను ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో పదుల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే సినిమాలు చూడాలనుకుంటే తప్పకుండా డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా ఒకప్పుడు ఉన్న వాటికంటే సబ్స్క్రిప్షన్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో చాలామంది బిల్ చెల్లించలేక ఇతర థర్డ్ పార్టీ యాప్ వెబ్‌సైట్‌లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఎక్కువగా స్ట్రీమింగ్ కోసం వినియోగించే అనధికారిక వెబ్‌సైట్‌లలో ఐబొమ్మ ఒకటి. ఓటీటీలోకి వచ్చే ప్రతి ఒక్క సినిమా ఐబొమ్మలో కూడా స్ట్రీమ్ అవుతుంది. అందుకే చాలామంది ఓటీటీలకు సబ్స్క్రిప్షన్ కట్టలేక ఈ ఐబొమ్మ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలను చూస్తున్నారు. ప్రస్తుతం గూగుల్లో ఐబొమ్మ అని టైప్ చేయగానే గ్రీన్ కలర్తో కూడిన వెబ్సైట్తో పాటు యెల్లో కలర్ ఐకాన్స్ కూడా కనిపిస్తున్నాయి. వీటిల్లో చాలా వరకు యెల్లో ఐకాన్స్తో కూడిన ఫేక్ అని తెలుస్తోంది. అంతేకాకుండా అనేక రకాల డొమైన్ పేర్లతో ఉన్న ఈ ఐబొమ్మ వెబ్సైట్లు తరచుగా వినియోగించడం మంచిది కాదని సైబర్ నిపుణులు తెలిపారు. అంతేకాకుండా అనేక రకాల డొమైన్ పేర్లతో ఉన్న ఈ ఐబొమ్మ వెబ్సైట్లు తరచుగా వినియోగించడం మంచిది కాదని సైబర్ నిపుణులు తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా స్మార్ట్ ఫోన్లోకి మాల్వేర్ ప్రవేశించి మొబైల్ సెక్యూరిటీ సిస్టమ్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని సార్లు మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఫేక్ ఐబొమ్మ సైట్లు ఏవో వాటిని గుర్తించి వినియోగించకపోవడం చాలా మంచిదని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.